Sweeter in the morning when I look at your face, I love you. Oh, my little daughter, you're the meaning of grace, I love you. And I'm like, oh, take a little piece of my heart. Talking in your sleep, I wonder what you're dreaming up, dear. And if the world don't keep you warm, there's a blanket of stars above here. And I'm like, oh, take another little piece of my heart. This is where you'll always wanna be, then leave your take on E. There's a place that we go where you look at the line of splinters, where there's plenty of gas to last us through the cold, cold winter. And I'm like, oh, take whatever's left of my heart. This is where you'll always wanna be, then leave your take on E. I will love you tender, I will love you more, I will love you forever more. This is where you'll always wanna be, in the sunshine standing next to me. This is where you'll always wanna be, in the sunshine standing next to me. I leave all the windows open, let the light come through. Sunshine, warm and golden morning, making all things new. Home, where my heart is. Home, where my love lives. Home, my beginning and end. Home. Look at all the colors, wild, wonderful and true. Your breath light as a feather, like little whispers in the room. Home, where my heart is. Home, where my love lives. Home, my beginning and end. Home.
Thank you very much. అందరికీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ టు సీ యూ ఆల్. దేవుడు వారిని దీవించి కుమారుడు ఇచ్చినాడు. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకు అంటే మ్యారేజ్ కావడం, బ్రదర్స్ అండ్ సిస్టర్గా, దాని తర్వాత ఇద్దరికి కుమారులు పుట్టడం, ఒకటే రోజు వారికి ఇల్లు పెట్టడం, దాని తర్వాత క్రెడిల్ సెరమనీ, ఇవన్నీ చూస్తుంటే దేవుడికి మనం ఎంతైనా వందనాలు చెల్లించాలి కదా. సో ఈ సమయంలో మనం ప్రార్థన పూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. ఐ రిక్వెస్ట్ జయరాజ్ పాస్టర్ టు ప్రే అండ్ దెన్ విల్ స్టార్ట్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, మహాగణుడ, అత్యున్నతమైన సింహాసనాసనుడ, ఈ సాయంకాల సమయంలో తండ్రి దిగునైనా ఈ చక్కని కార్యక్రమాన్ని ప్రభా ప్రారంభించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. జాషును, ఋతు జేషిని ప్రేమించి తండ్రి వారి ప్రేమకు ప్రతిరూపంగా చక్కని బిడ్డనిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. అలాగే ప్రభా మరి నిఖిల్, అమల దంపతులకు తండ్రిగానైనా వారి ప్రేమకు ప్రతిరూపంగా చక్కని మగ బిడ్డనిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇది గొప్ప వరంగా మేము భావిస్తున్నాము నాయన. తండ్రిగానైనా మరి ఇలాంటి కార్యక్రమము చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. వారి ఇరువురు దంపతులను ప్రభా ఇంత చక్కని ఆశీర్వాదంతో తండ్రిగానైనా మీరు దీవించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా తండ్రి వచ్చిన బంధువులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని ప్రభా మేము పాటల ద్వారా తండ్రి నిన్ను మహిమపరిచి తండ్రి నీవు ఇచ్చే దీవెనలో ఆశీర్వాదాలు మేము పొందుకుంటా మీ కృప చూపించండి. అలాగే నడిపిస్తున్న దైవ సేవకులు పీటరాయ గారిని బట్టి వందనాలు. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో తండ్రి దివనైనా నడిపించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే వాక్య సందేశం ఏలైన దైవ సేవకులు రెవరెండ్ అండ్ డాక్టర్ ఆర్ అప్పారావు గారిని ప్రభా మీరు అభిషేకించి తండ్రి దివనైనా మాకు అందరికి కావాల్సిన వర్తమానము మీ దాసుని ద్వారా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ జయరాజ్ గారు. ఈ సమయంలో మనం ఒక స్తుతి పాట పాడదాము. దాని తర్వాత ఆరాధన శశి కుమార్ పాస్టర్ గారు మనల్ని ఆరాధనకు నడిపిస్తాడు. ఒక స్తుతి పాట మనందరికీ తెలిసిన ఒక స్తుతి పాట మనం పాడుకున్నాము. చేసిన కమ్యూన్ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షెడాయ్ ఎల్ షెడాయ్ సర్వశక్తివంతుడా ఎల్ షెడాయ్ ఎల్ షెడాయ్ సర్వశక్తివంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షెడాయ్ ఎల్ షెడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షెడాయ్ ఎల్ షెడాయ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. మనందరికి వస్తుంది ఈ పాట. అందరూ కలిసి ఎల్రోహి ఎల్రోహిని కలిసి పాడదాం. ఎల్రోహి ఎల్రోహి సన్నిల చూచువాడా ఎల్రోహి ఎల్రోహి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్రోహి ఎల్రోహి నన్నిల చూచువాడా ఎల్రోహి ఎల్రోహి చెప్పడు శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా నాకై ఉన్నవాడా యెహోవా షమ్మా నాకై ఉన్నవాడా యెహోవా షమ్మా నాకై ఉన్నవాడా నాకై ఉన్నవాడా యెహోవా షమ్మా నాకై ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా రఫా స్వస్థపరచు దేవుడు. అందరం కలిసి పాడదాం. యెహోవా రఫా స్వస్థతనిచ్చువాడా యెహోవా రఫా స్వస్థతనిచ్చువాడా స్వస్థతనిచ్చువాడా యెహోవా రఫా స్వస్థతనిచ్చువాడా
చివరి వచనంతో అందరం కూడా యెహోవా షాలోమ్, శాంతినిచ్చు దేవుడు అంటారు. అందరం కలిసి స్తుతిద్దాం. యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా. శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్. శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 చాలా సంతోషం. ఈ సమయంలో పాస్టర్ శశికుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు మనం ఆరాధనలోకి నడిపించాలని కోరుచున్నాను. వీడియో కట్ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి నవ్వుతే బాగుంటుందని అభిప్రాయం. ప్లీజ్, మీ ఫేసెస్ చాలా బాగున్నాయి, కానీ నవ్వుతే ఇంకా బాగుంటుంది. మనందరికీ ఉన్న గొప్ప మంచి అవకాశం ఏదో చెప్పండి ఒకసారి. ఎవరు చెప్పగలుగుతారా? తెలియదండి. అసలు ఇలా కూడుకోవడమే గొప్ప. ఆమె దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చింది నవ్వు ఒకటే. ఎందుకు దాన్ని పేరు పెట్టేద్దాం. ఒకసారి నవ్వండి. చాలా బాగున్నారు మీరు అందరూ, బాగా తయారయ్యారు. అందరూ కలిసి మీ అందరికీ బాగా సుపరిచితమైన ఒక్క పాట చెప్పండి. అదే కలిసి అందరూ కలిసి పాడతాం. నాకు పాటలు రావు, మీతో కలిసి నేను పాడటానికి వచ్చాను ఈ స్థలానికి. అండ్ మీకు వచ్చిన సాంగ్ నాకు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదో ఒకటి ప్లీజ్. ఎవరికేం రాదా? బ్రదర్ చెప్పండి. ఎవరికి? అందరూ కలిసి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరచాలి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట జానయ్యా, నీ చూపు జానయ్యా, నీ తోడు జానయ్యా, నీ నీడ జానయ్యా. నీ మాట జానయ్యా, నీ చూపు జానయ్యా, నీ తోడు జానయ్యా, నీ నీడ జానయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా, ఇష్టమైననో, ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా, ఇష్టమైననో, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
ఒకసారి రెండు చేతులు దేవునికి మీరు ఏమి వారి స్థితిని బట్టి వారి పరిస్థితిని బట్టి, కానీ దేవునికి మాత్రం వందనాలు చెప్పగలిగితే చాలు. కాబట్టి ఒక్కసారి అందరూ లేచి నిలబడి ఇప్పుడు పాడిన పాట ఒక్కసారి వందనాలు చెప్పడానికి మాత్రమే, ఎక్కువసేపు కూడా కాదు, ఒక్క నిమిషం మిమ్మల్ని కూర్చోబెట్టేది దయచేసి అందరూ లేచి నిలబడి, అందరూ లేచి నిలబడి. నన్ను చూచావే వందనమయ్యా, ఎల్రోయి
స్తుతించుచవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో ప్రేమించెదను నా పూర్ణ మనసుతో ఆరాధించు నా పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 నీకే ఆరాధన 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 ఒకసారి మూసుకో చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, నీ అత్యంత శక్తి కలిగిన నామాన్ని బట్టి మరొకసారి ఈ సంవత్సరం అంతట్లో గత 5 మాసాలుగా నీ కనికరం ద్వారా మా జీవితాన్ని నడిపించి నీ కృపా సమృద్ధి మాకు తోడుగా ఉంచి నీ మాట మాతో ఉంచి నీ నీడ మాతో ఉంచి మా అపాయాలన్నింటినీ అపజయాలన్నింటినీ వెనుకకు త్రోకి మా జీవితాన్ని విజయ పదంలో నడిపించడానికి మీరు చూపించిన మా ఆదేశాల బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తాం. ముఖ్యంగా మా మధ్య మా ప్రియులు మా ఆప్తులు శ్రేయోభాషులు మిత్రులుగా ఉంచబడిన నీ ప్రియ బిడ్డలు తండ్రి ప్రభా నిఖిల్ నగలాన్ని ప్రేమించి నా తిరిగి నిఖిల్ సహోదరుని తండ్రి వారి యొక్క తండ్రి భర్తని నేను ప్రభా ప్రేమించి తండ్రి మీరు ఇచ్చిన బహుమానాలు బట్టి వారి నిమిత్తం చేస్తున్న ఈ కృతజ్ఞత కూడికలో తండ్రి నీ కనికరాన్ని మాతో వచ్చి నీ ప్రియుడు తమ హృదయసరంగా నీకు తెలియపరిచిన వందనాలను బట్టి నీ పాద సన్నిధికి తీసుకొస్తుండగా నీ కనికరాన్ని తోడుగా వచ్చి ప్రతి వారిని తండ్రి మెండారుగా దీవించి ఆశీర్వదించుకుని మార్చుకుని ప్రియ కుమారైన యేసు నామాన మీకు బ్రతమాడుకుంటున్నాము తండ్రి. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆయన కూడా ఆరాధిస్తూ మనందరినీ కూడా నడిపించినాడు. నిజంగా గొప్ప దీవెనకరం. ఈ యొక్క 2 కుమారులు వాళ్ళ కోసం వచ్చాం కదా. సో దేవుడు బాగా వారిద్దరిని ఆశీర్వదించిన దాకా ఈ చక్కని కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించిన దాకా. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ అప్పారావు గారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం కొంత సమయం మనతో షేర్ చేయాలని కోరుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైనటువంటి ప్రేమను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి ప్రత్యేకించి నేటి యొక్క ఈ సాయంకాలపు ప్రార్థన సహవాసంలో ప్రాముఖ్యంగా దీనికి చాలా ప్రశస్తమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణం మన మధ్యలో మరి ప్రియులు మనలందరినీ కూడా ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మరి కుటుంబాలు, అంత మాత్రమే కాకుండా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఈ 2 ప్రోగ్రామ్స్. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇట్స్ ది ఫస్ట్ టైం సర్ప్రైజింగ్ థింగ్. అందులో ఏంటంటే చాలా విశేషం. ప్రాముఖ్యంగా భాస్కర్ గారు, వారి యొక్క సత్యమణి గ్లోరమ్మ, మరి వారి యొక్క ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె. మరొక రకంగా చెప్పాలంటే కుమార్తెను బట్టి పెద్దది కాబట్టి రూత్ చేసి, కుమారుడు జోషువా మనందరికీ తెలిసినటువంటి వాడే. దేవుడు ఏర్పాటు చేసినటువంటి జంట. కుమారుడు నిఖిల్, కుమార్తె అమల. ప్రభు యొక్క కృపను బట్టి ఈ జంటను కూడా దేవుడు ఏర్పాటు చేసి ప్రత్యేకించి నేటి యొక్క సాయంకాలపు సమావేశంలో ఈ 2 జంటలకి దేవుడు అనుగ్రహించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి బహుమానాలు తీసుకొచ్చారు. పాపం వాళ్ళు పాటలు పడుతున్నారు. ఆ బిడ్డలందరినీ
బిడ్డలని హృదయపూర్వకంగా దీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అందుకోసమే మీ ఎదుటి చూసారా, ఈ క్రెడిల్ ఊయల్ అనేటటువంటిది చాలా చక్కగా, ఎంత బాగుంటుంది కదండి. మాట బాగుందా? ఊయల చాలా శ్రేష్టమైనటువంటిది. మీరందరూ ఎంతసేపు ఉండగలరు? వాక్యం చెప్పాలి కదా, నేను కష్టమే, కష్టమే. ఎవరైనా చెప్పేటటువంటిది చాలా సూక్ష్మంగా, చాలా క్లుప్తంగా, అయ్యగారు మీరు ముగిస్తే మాకు చాలా బాగుంటుందని బయటికి చెప్పరు, కానీ మనసులో అనుకుంటూ ఉంటారు. మాకేంటంటే ఏదో చెప్పాలి అనిపిస్తుంది. అంటే ఈ మైక్ ప్రభావం మాలో ఉంటుంది అన్నమాట. ఏదో చెప్పాలి వింటున్నారని, నమస్కారం రా బాబు, వద్దు ఆపు అని అంటున్నారని మేము అనుకోలేదు. ఆ తర్వాత తెలుస్తుంది మాకు బ్యాక్గ్రౌండ్. కాబట్టి మరి బహు చక్కనైనటువంటి కార్యక్రమంలో, ఈ దీవెనకరమైనటువంటి కార్యక్రమంలో మరి ఒక చిన్న మాటని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకొని సాధ్యమైనంత క్లుప్తంగా నా యొక్క సందేశం అనేటటువంటిది అయ్యారు నేను ముగిస్తాను. ఓకేనా? రైట్. చిన్న వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మనందరికీ బాగా తెలిసినటువంటి శ్రేష్టమైనటువంటి, ప్రాముఖ్యంగా రెండు జంటలు ఉన్నాయి, 20 కుమారులు ఉన్నారు మన మధ్యన. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటిది మనందరికీ బాగా తెలిసినటువంటిది లూకా సువార్త. ఒకసారి తీసుకోండి, అందరికీ బాగా తెలుసు, బైబిల్ ఉన్నటువంటి వారు మాత్రమే. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. అది బైబిల్ కూడా మనకు అవసరం లేదు, మనందరికీ కూడా బాగా తెలిసినటువంటిదే. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము, అందులో 40లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట అనేటటువంటిది ఉంది. చదవమంటారా? నన్ను చూస్తున్నారు కదా మీరు, నేను చదువుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం. బాలుడు, ఇక్కడ ఏకవచన ప్రయోగమే ఉంది. మనకి ఇద్దరు ఉన్నారు కదా, మనము బాలుడు అనుకుందాం మనసులో, అంటే బహువచనం అయిపోద్ది, ఇద్దరు అయిపోతారు. అందుకని మనసులో అలాగ అనుకోండి, చదవటం మాత్రం ఇలా చదువుదాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. బహు శ్రేష్టమైనటువంటిది. ముఖ్యంగా నిఖిల్, అమల, జెషి, జాషువా, ఈ మాట చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాలు. ప్రభువు వారు చూసారా, నీవు నేను అడిగినా అడగకపోయినా ఆయన కృప, ఇందాక అయ్యగారు చెప్పారు కదా, శిష్కుమార్ అయ్యగారు చాలా చక్కనైనటువంటి స్తుతి ఆరాధనలో అయ్యగారు మనల్ని నడిపించారు. మనం ఎందుకు స్తుతి చెల్లించాలి అంటే, బిడ్డలు ఉన్నారు అక్కడ కూర్చున్నారు, మరి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి బిడ్డలు దినము తల్లిదండ్రులు అడిగినా అడగకపోయినా, బంధుమిత్రులమైనటువంటి మనము అడిగినా అడగకపోయినా, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి మన ఆరాధ్య దైవము దేవుడు ఉన్నాడే, ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టకుండా, చూసారా ఎంత చక్కనైనటువంటి మాట. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ బిడ్డలు 20 ఎలా ఉన్నారట? జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ వారి మీద అందమ్మా, వారి 20 మీద బహుగా ఉండెను. అలా ఉంది కాబట్టే నేడు మనం అందరం కూడా ఇక్కడ చేరుకోగలిగాం ఈ శ్రేష్టమైనటువంటి కార్యక్రమానికి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న సూచన అనేటటువంటిది నేను చెయ్యాలనుకుంటున్నాను. ఏంటి సూచన అంటే, దేవుడు చక్కగా మనకి బిడ్డలను ఇచ్చాడు. మన ఆస్తి వీలే, మన స్వాస్థ్యం వీలే. మనందరికీ తెలుసు, కీర్తనాకారుడు 127
3 నుంచి బహు చక్కనైనటువంటి వచనాలు, ప్రాముఖ్యంగా 3వ వచనం చాలా చక్కనైనటువంటిది. ఎందుకు చక్కనైనటువంటిది అంటే, ఈ బిడ్డలు మనకి స్వాస్థ్యము, దేవుడు అనుగ్రహించేటటువంటి బహుమానాలు. ఎవరికి అనుగ్రహించాడు దేవుడు బహుమానాలు? వీళ్ళకి, వారి యొక్క తల్లిదండ్రులకి. కాబట్టి బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. దేవుడు బహుమానం ఇచ్చాడు, చాలా మంచిదే. ఈ బహుమానాన్ని శ్రేష్టమైనటువంటి పద్ధతిలో, శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి దేవుని కొరకు పెంచటానికి తల్లి తండ్రి, ఇరువురు జంటలు కూడా, నిఖిల్, అమల, జాషువా అండ్ జెస్సీ, వీరిరువురు కూడా ఒక చక్కనైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానాలు. అయితే ఈ బహుమానాలని ఆయన కొరకు మాత్రమే పెంచాలి. ఈ తల్లిదండ్రులకి ఒక సూచన నేను చేసి నా మాటలు నేను ముగిస్తాను. తల్లిదండ్రులు పిల్లలంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి, అంతవరకు కూడా చాలా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళని దేవుని కొరకు పెంచి పోషించటం చాలా కష్టమైనటువంటి పని. చాలా చాలా మనము చాలా శ్రద్ధ తీసుకోవాలనే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఈ తల్లిదండ్రులకి దేవుడు ఒక చక్కని ఆజ్ఞ ఇచ్చాడు. మన పరిశుద్ధ గ్రంథంలోనే ఎఫెసీ పత్రికలో శ్రేష్టమైనటువంటి మాట 6వ అధ్యాయంలో 4 తర్వాత. ఇప్పుడు మీరేమో రిఫరెన్స్ చూడకండి, నేను ఊహాతీతంగా చెప్తున్నాను. అందరం మా సమయం అనేటటువంటిది లేదు కాబట్టి. ఎలా పెంచాలట మన బిడ్డలని? తండ్రులారా, ఎంత చక్కగా సంబోధించేటువంటి మనల్ని ప్రేమగా, ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. మీ పిల్లలకు కోపము రేపక, చాలా ఓపిక సహనము ఉండాలి తల్లిదండ్రులకి. వారిని ప్రభువు యొక్క శిక్షలో, మన ఇష్టానుసారంగా కాదు, దేవుడిచ్చినటువంటి బహుమానాలు, వాడు దేవుని కొరకు పెంచబడాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు వారు తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ. అదే రకంగా మళ్ళీ మనము సామెతల గ్రంథకర్త దగ్గరికి వెళితే అక్కడ అతను కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట. సామెతల గ్రంథం 22:6 ఉంటుంది. అది ఏమని? బాలుడు నడవవలసినటువంటి త్రోవను వారికి ఎవరు నేర్పాలి? అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. తల్లిదండ్రులు నేర్పాలి ఈ శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు. దేవుడు మనము అడిగినా అడగకపోయినా మన బిడ్డలను దీవిస్తాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు. కానీ నీ బిడ్డలను నువ్వు ప్రేమించాలి, నువ్వు ఆదరించాలి. ప్రభువు కొరకు, ప్రభువు యొక్క శిక్షలో వారిని పెంచి పోషించి ఏదైతే దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడో ఆ బహుమానాలని దేవుని కొరకు తిరిగి తల్లిదండ్రులుగా మీరు అప్పగించాలి. అది మీ శ్రేష్టమైనటువంటి బాధ్యత. అందుకొరకే చిన్ననాటి నుంచి ఆ వాతావరణం మీ ఇంట్లో ప్రారంభం కావాలి, సండే స్కూల్లో కాదు. మీ ఇంటిలో బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పు. వాడికి నేర్పనంటే ముందు నీకు తెలియాలి. నీకు తెలియకుండా వాడికి ఏం నేర్పుతావు? దేవుని మార్గం ఏంటో, దేవుని యొక్క త్రోవ ఏంటో, ఆయన ఏం చెప్పాడో, ఏం చెయ్యాలో తల్లిగా తండ్రిగా నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకున్న తర్వాత నీ బిడ్డలకి నేర్పించు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రభువారి చక్కనైనటువంటి ఆజ్ఞలు తల్లిదండ్రులకు ఇచ్చారు. మరి తల్లిదండ్రులుగా ఉండేటటువంటి మన యొక్క ప్రియ జంటలు ఇద్దరు కూడా, జాషువా, జెషీ, నిఖిల్, అమల, మీరు చాలా శ్రద్ధగా మీ బిడ్డలను దేవుని కొరకు పెంచి పోషించి తిరిగి దేవునికి అప్పగించినట్లయితే వాళ్ళ జీవితాలలో అద్భుతమైనటువంటి, మీరు ఊహించలేరు,
వాళ్ళ స్థాయి అనేటటువంటిది మీరు ఊహించలేరు. వాళ్ళని ఏ పొజిషన్లో పెట్టారో దేవుడు చూసుకుంటాడు. అటు దివ్యమైనటువంటి చక్కనైనటువంటి ఆలోచన, మరి ప్రాముఖ్యంగా ఈ ప్రియ ఇరువులు మరి జంటలకు దేవుడు నిండుగా మెండుగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ అప్పగారావు గారు చాలా చక్కగా ఒక తండ్రి హృదయంతో ఎలాగా అంటే పిల్లల్ని పెంచాలి, దేవుని కొరకు, దేవుని నుంచి వచ్చిన వారు దేవుని కొరకు వారు జీవించాలి కదా, ఇలా దేవుడు జీవించాడు. సో ఈ సమయంలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది, రూత్ అండ్ జెషూన్ Jerusha, Ruth and Jerusha will come and sing one special song. అందరూ క్లాప్స్ కొట్టండి ఆరాధన.
గురించి చక్కగా వాడుతున్నారు. ఈ సమయంలో నిహారిక will come and sing one special song. So may I request her to sing that song. నిష్కాలముని దయా నాపై చూపినావు యేసయ్యా, ఉన్నతమైన నీ కృపా నిష్కాలముని దయా నాపై చూపినావు యేసయ్యా, ఎంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు నేనెంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ, మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ, కరుణా సంపన్నుడా వాత్సల్య పూర్ణుడా, సదా నిలుచును నీ కృప, కరుణా సంపన్నుడా వాత్సల్య పూర్ణుడా, సదా నిలుచును నీ కృప, దీర్ఘాయువుతో మేలును చూపి నన్ను దీవించావు, దీర్ఘాయువుతో మేలును చూపి నన్ను దీవించావు, నా కోట నీవే, నా కీడము నీవే, నా కోట నీవే, నా కీడము నీవే, ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయా నాపై చూపినావు యేసయ్యా, నీ వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము, నీ వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము, ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే, ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే, ఆరాధించేదా నా జీవిత కాలము, ఆరాధించేదా నా జీవిత కాలము, ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయా నాపై చూపినావు యేసయ్యా, ఉన్నతమైన నీ కృపా ఆయుష్కాలము నీ దయా నాపై చూపినావు యేసయ్యా, ఎంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు నేనెంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ, మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. గాక కూడి వచ్చిన వర్గమంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ఈ కోరికకు కారణమైన తల్లిదండ్రులను బట్టి
తాతల నాన్నమ్మను బట్టి పిల్లలను బట్టి నేను ఎంతో ప్రభుత్వం కనపరుస్తూ వారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ వేదిక మీద లేదా దైవజనులు నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంతోష కారణానికి కారణమైన కుమారులిద్దరిని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాస్టర్ గారు మెన్షన్ చేశారు 127వ కీర్తన, 128వ కీర్తన. మనం ఎప్పుడు ఇలాంటి సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇల్లును కట్టాడు, వారిని ఆశీర్వదించాడు, అలాగే వారికి పిల్లలను స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కుమారులు అని వ్రాయబడి ఉంది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో లేదు. చిల్డ్రన్ అని ఉంది, పిల్లలు అని ఉంది. కుమారులే స్వాస్థ్యమై కుమారులే పిల్లలకు తల్లిదండ్రులకు ఘనత తెస్తే మన ఆడపిల్లలు ఏం కావాలి? ఆయన పక్షపాతి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పెంచవలసిన విధానం కూడా మాస్టర్ గారు జ్ఞాపకం చేశారు. తప్పకుండా దేవుడిచ్చిన పిల్లలను దేవుని మహిమ కొరకు పెంచడం అనేది ఎంతైనా సంతోషం, ముదావహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లల కొరకు మనము దేవుని ఎంత ప్రార్థిస్తామో వారిని ప్రభు కొరకు పెంచడానికి అంతకన్నా ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకముగా పిల్లలను దైవ భక్తిలో క్రమశిక్షణలో పెంచడములో తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఒక వయస్సు వచ్చే వరకు ఆ పిల్లలు ఎక్కువగా తల్లి చుట్టే ఉంటారు. బెత్తమును గద్దింపును జ్ఞానం కలగజేస్తుంది. అదుపు లేని బాలుడు తన తల్లికి దుఃఖం అవమానం కలగజేస్తాడని ఉంది. తల్లికి ఎందుకు అనాలి? తల్లిదండ్రులకు అనొచ్చుగా. ఎందుకంటే ఎక్కువ సర్టన్ ఏజ్ వచ్చే వరకు తల్లితోనే పిల్లలు ఉంటారు. ఆ సత్యం తల్లులైన వారందరూ గ్రహించాలి. ఎక్కువగా బాధ్యత తల్లి తీసుకోవాలి, లేకుంటే ఆ తల్లికి అవమానం. అలాగే సామెతల్లోనే మరొక చోట బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అని. కుమారులను పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులైతే శిక్షించి గద్దించాలి. ప్రభువు కూడా ఆ మాట చెప్పాడు. మీరు నేను కుమారులనుగా చూస్తున్నాను కనుక నేను అప్పుడప్పుడు బెత్తం వాడతాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము మన పిల్లల్ని పెంచే విధానం బైబిల్ మనకు స్పష్టంగా నేర్పించుకుండగా మరి ఆ పిల్లలను పెంచడానికి తగిన తరబేతు మనకు గ్రంథమే ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగపోడు అని వాక్యం చెప్పినట్లే బాలుడు స్వాభావికంగా మూఢత్వం కనపరుస్తాడు. గుర్తుబట్టి శిక్షాఖండము దానిలో నుండి వారిని తొలగిస్తుంది. అసలు కొంతమందికి గుర్తుపట్టడం రాదు. పిచ్చి మాటలు మాట్లాడే అంతే నవ్వుతారు, మంచి మాటలు అంటే అంతే నవ్వుతారు. ముఖ్యంగా వాళ్ళకి తెలివి లేదని మనం అనుకోవాలి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాడి ప్రవర్తన చిన్నప్పుడే తెలియజేస్తుంది అని వాక్యం సెలవిచ్చినప్పుడు చిన్నప్పటి నుండి వారి ప్రవర్తనను గమనించి వారిని ఒక క్రమశిక్షణలో పెంచడం అనేది ఎంతైనా
తల్లిదండ్రులకు సంతోషాన్ని, అనేకులకు ఆనందాన్ని కలుగజేస్తుంది. యోహాను గురించి రాసినప్పుడు నీకు ఆనందము, అనేకులకు కూడా సంతోషం. ఒక బిడ్డ పుడితే మన మట్టుకే ఆ సంతోషం ఉండకూడదు అనేది దేవుని యొక్క ఏర్పాటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు మంచివాడై ప్రయోజకుడై ప్రభువుకు మహిమ తెస్తుంటే మనకే కాదంటండి, అనేకులకు సంతోషం కలుగుతున్నాడు. కనుక అమల, అలాగే రూతు, జాషువా తమ తమ బిడ్డలను, తమ కుమారులను ప్రభు మహిమ కొరకు పెంచుతారని నేను ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యగా నేను ఏమనాలి, తాతమ్మని నేను. కాబట్టి నేను ఆశపడుతూ అలా ఉండాలని నేను కోరుకుంటూ వాళ్ళని దీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక మొక్కను జాగ్రత్తగా పెంచితే మన పనికి వస్తుంది. మనం ఆ మొక్క కావాలని వేసుకుంటాము, పట్టించుకోకపోతే అది మనకి పనికి రాదు. అందుకని మనం ఏం చేస్తాము, మొక్కను పెట్టిన దగ్గర నుంచి జాగ్రత్తగా చూస్తూ ఏదో అక్కడ టేకు చెట్టే అనుకోండి, టేకు చెట్టుకి ఎంత విలువ ఉందో మనకు అందరికీ తెలుసు కదా. ఆ విలువైన ఆ చెట్టును నాటిన దగ్గర నుండి గమనిస్తూ దానికి వాటర్ పోస్తూ ఉంటాము. ఇంకా ఎందుకు వాటర్ పోసేదే ప్రాధాన్యత కాదండి, ఎదుగుతున్న కొద్ది సైడ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ ఎప్పటికప్పుడు తీసేయాలి. అలా గమనించి తీసివేస్తేనే అది నిటారుగా అందంగా పెరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా పెరిగిన చెట్టు ఏ పనికైనా పనికి వస్తుంది, చూడడానికి అందంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాన్ని దేవుడు అన్నాడు, నువ్వు తాళ వృక్షం అంతా తిన్నదిగా అని మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలా మన పిల్లలు కూడా ప్రయోజకులుగా, దేవునికి మహిమ తెచ్చువారుగా, అనేకులకు సంతోషాన్ని దీవెనకరంగా ఉండాలంటే సైడ్స్ వస్తుంది గమనించి తీసేయడం నేర్చుకుంటే ఆ తల్లిదండ్రులు ఎప్పుడు ధన్యులే. వారి సంతోషము అనేకులకు సంతోషం కలుగుతుంది. మా కుటుంబాలలో మా మమ్మీ కానుంచి ఇవన్నీ మేము గమనిస్తూ వచ్చాం. ఓకే, తల్లిదండ్రుల ఇద్దరికి బాధ్యత ఉంది, ఎక్కువ తల్లికి ఉంది అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక గమనించాలి, ఇంకా పిల్లలు పెరుగుతూ ఉండగా తల్లి దండిస్తే తండ్రి దగ్గరికి తీసుకోకూడదు, తండ్రి దండిస్తే తల్లి దగ్గర తీసుకోకూడదు. అంటే అలా ఏడవని ఏమంటారా, ఏడవని ఏమన్నా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చేతితో కొడతారు, ఈ చేతితో దగ్గర తీసుకుంటారు. అసలు వాడు ఎందుకు కొట్టిందో, ఈ దెబ్బలు ఎందుకు తిన్నానో ఒక్క క్షణమైన ఆలోచించలేవాడు. అలాంటి వాళ్ళు ఎందుకు కొట్టాలి, ఎందుకు శిక్షించాలి, అవునా కాదా? కాబట్టి మనము మన పిల్లలను శిక్షించినప్పుడు, మా ఇంట్లో అయితే నేను శిక్షిస్తే మా వారు ఏమన్నారు, ఎందుకు ఫిర్యాదు అవుతారు తప్పకుండా, మమ్మీ కొట్టింది అని. అప్పుడు ఏమనాలి, నువ్వు తప్పు చేశావేదో అందుకే కొట్టింది, మా ఊరికనే కొట్టదు అన్న మాట తండ్రి నుండి. అలాగే తండ్రి శిక్షించినప్పుడు తల్లి నుండి వస్తే పిల్లలు ఇంకా ఫిర్యాదు అవ్వడానికి ఎవరు లేడు, సచ్చినట్టు చెప్పిన మాట ఏంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మా మమ్మీ మమ్మలను దెబ్బలు కొట్టేదాకా కాదండి, కను సైగలతోనే క్రమశిక్షణలో తెలుసుకున్న తల్లి. దానికి ఆమోద ముద్ర మా నాన్నగారు వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆ తల్లి మనవరాలైన దేవమ్మ కూడా అంతే. దేవుని మహాకృప చేత ఆమెకు 2 ఆడపిల్లలను 2 మగ పిల్లలు ఇచ్చాను. నేను బేబమ్మకు చిన్నమ్మ, బేబమ్మ అంటే తెలియదు, గ్లోరీ. ఓకే, సారీ, నాకు గ్లోరీ అంటే ఇంకెవరు. అయితే చాలా క్రమశిక్షణలో 4 పిల్లలు పెంచింది. మేము సాక్షి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భాస్కర్ గారు
సహాయం లేదని నేను అనను. ఎక్కువ తలెక్కిస్తుంది. చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణగా, మా అమ్మలాగే కళ్ళతో బెదిరించుకుంటూ చక్కగా ఈ రోజున చక్కని కుటుంబాన్ని చూసినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. 117వ కీర్తన 1-2 వచనాలే ఉన్నాయి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. అవునా కదా? ఆ హెచ్చుగా ఉన్న కృపను చూసి అన్యజనులు అందరూ సంతోషించి దేవుని కనపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఆ వాక్యం బేగం మా కుటుంబానికి సరిపోయిందని నేను ప్రకటిస్తున్నాను. నిజంగా ఆమె ఎడల దేవుని కృప హెచ్చుగా ఉంది. తల్లి గర్భమందు రూపించబడినది మొదలుకొని నేటి వరకు ఆ కృప తనను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ కృపే ఈ గడియ వరకు తన కుటుంబాన్ని నిలబెట్టింది. ఈ గడియ వరకు ప్రభువుకు మహిమార్థంగా ఈ చక్కని సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హెచ్చుగా ఉన్న తన కృపను ఎప్పటికీ ఎప్పుడు నిరర్ధకము చేయక కృపకు పాత్రులమై కృప బ్రతకడం మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట నేను చెప్పి ముగించాలని అనుకుంటున్నా. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. హల్లెలూయా. ఇంకొక మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అది మనము మొదటి సమూయేలు గ్రంథంలో చూసిన, నిర్గమాకాండంలో చూసిన ఆ తల్లులు ఇద్దరు. బైబిల్లో చాలా మంది తల్లులు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా ఈ తల్లులను జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో యోకెబెదు అమ్రాము పేరు ప్రస్తావించబడలే పిల్లల విషయంలో ఎక్కువ ఆమె బాధ్యత తీసుకుని తన 3 పిల్లలను ప్రభు సేవార్థం మహిమార్థం పెంచగలిగింది. మనకందరికీ తెలుసు, మోషే నైలు నదిలో వేయబడినప్పుడు ఫరో కుమార్తె తీసుకున్నప్పుడు ఈ మిరియామ జ్ఞానంతో మాట్లాడి, అవునండి 6 years ఆమె అంత మాట్లాడిందంటే ఆ దైవికమైన జ్ఞానం, దైవికమైన నడిపింపు అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో మా పిల్లోడే, మా తమ్ముడే అన్నదనుకో, మొత్తం వేస్ట్ అవునంత కదా. చూసి ఏమి ఎరగనట్టు పరిగెత్తుకెళ్ళి ఇతని బిడ్డలు పెంచడానికి ఒక దాదిని తీసుకుని వస్తున్నా అని అడిగి తన యొక్క తల్లిని తీసుకురావడం దైవికమైన జ్ఞానం లక్షణం అని మనం వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత చిన్నప్పుడు ఉంటుందా అంటే తప్పకుండా ఉంటది. పాస్టర్ గారు ఇప్పుడు చదివించారు. దేవుని జ్ఞానము దయ అతని మీద ఉండే. దేవునికి స్తోత్రం. ఇంకా కింది మాటలు ఉన్నాయి. జ్ఞానమందు వయస్సు యందు దేవుని దయందు పెద్దల దయందు వర్ధిల్లే. కాబట్టి అప్పుడు నిజం ఈమె కూడా ఏమైపోతాడో నా కొడుకు అనుకున్నా, అమ్మ నీ చేతికి దేవుడు ఇచ్చాడు అని అంటే అప్పుడు కూడా అంత వేస్ట్ అయ్యేది కదా. చాలా జ్ఞానయుక్తంగా యోకెబెదమ్మ ప్రవర్తించి ఆ బిడ్డను తీసుకుని తన కోసం పాలించి పెంచు అని ఒక ఆజ్ఞ జారీ చేసినట్లుగా ఫరో కుమార్తె చెప్పింది. కానీ మోషే ఏమయ్యాడండి? 11వ వచనమే తెలుసు మనకు. తన ప్రజల యొక్క భారమును చూడడానికి వచ్చాడు. పెరిగిందేమో ప్యారిస్ లో రాజుగారి దగ్గర, కానీ తన ప్రజలు ఎవరో తెలుసు. అక్కడికి వచ్చాడు. ఎలా తెలుసు? తల్లి బోధించింది, తల్లి చెప్పింది. ఎంతో జ్ఞానంగా ప్యారిస్ లో ఉన్న వాళ్ళకి ఏమి కొంచెం కూడా తను ఏం బోధిస్తుందో, ఏం ఉపదేశిస్తుందో వాళ్ళకి అర్థం కాకుండా ఉపదేశించాల్సినంత ఉపదేశించేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హన్నమ్మ కూడా ఆలయంలో ఉన్న లోటు గ్రహించి కుమారుణ్ణి అడిగింది, కుమారుణ్ణి పొందుకుంది, అక్కడ వదిలిపెట్టేది. చాలా మంది ప్రసంగాలు చేయడం నేను విన్నాను. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు.
చాలా ప్రసంగాలు విన్నానని మీకు అర్థమవుతుండొచ్చు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో దైవజనుల కుటుంబంలో పుట్టారన్నాక ప్రతి వారు అన్నమ్మ గొడ్రాతనం తీసివేయమని ప్రార్థించిందని చెప్తాను. నో, అదే తీసివేయాలనుకుంటే నాకు పిల్లల్ని ఇవ్వు స్వామి అని అడుగుతుంది, ప్రత్యేకించి కుమారుని అడగదు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టినా గొడ్రాతనం పోతుంది. కానీ ప్రత్యేకంగా ఆలయంలో జరుగుతున్న ఆ లోటు ఏదో తెలుసుకుని దాన్ని కూర్చోడానికి కుమారుడే కావాలని అడిగి పొందుకుంది. ఆ కుమారుడు అద్భుతంగా ప్రవక్తగా స్థిరపడడం మనకందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో చూపబడిన ఇద్దరు తల్లులు ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ ఆదర్శమే. దేవునికి మహిమ కలుగును కాక. అలాగున దేవుని మహిమ కొరకు మా బిడ్డ అమల రుదమ తమ కుమారులను పెంచుదురు కాక. నా కొరకు పెంచుమని ఆజ్ఞ ఫరో కుమార్తె జారీ చేసినను ఏ మాత్రం భయం లేకుండా ఆ కుమారుణ్ణి మోషేను ప్రభు కొరకు పెంచింది యోగవేద. దేవునికి మహిమ కలుగును కాక. మనమందరము ఇలాగుననే మన పిల్లలను పెంచాలని ఇప్పటికే పెంచినటువంటి తల్లులను బట్టి ప్రభుకు మహిమను ఆరోపిస్తూ, ఇప్పుడు మనకి ఈ కూడికకు కారణమైన అమల రుతమ్మ ఇద్దరు కూడా ఋతు చేసని ఇప్పుడే విన్నా. దేవునికి స్తోత్రం. ఇద్దరు కూడా తమ పిల్లలను ప్రభు కొరకే పెంచుదురు కాక. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడి కుమారులుగా యోధులుగా వారిద్దరు పెరుగుదురు కాక. ఒక తాతమ్మగా, ఒక దైవజనురాలుగా నిండు మనసుతో ఆ బిడ్డలను ఆ కుటుంబాలను దీవిస్తూ, జాషువాకు నిఖిల్కి కూడా బాధ్యత ఉందని గ్రహించి వారికి కూడా తమ బాధ్యతలు నెరవేర్చాలి. ఒక చిన్న మాట జ్ఞాపకం వచ్చింది. మా తోటి కోడలు పిల్లలు కొంచెం అల్లరి చిల్లర చేస్తున్నారు. గొప్ప కాదు నేను చెప్తున్నా. నా పిల్లలే చూస్తేనే సర్దుకునేలా ఉన్నారు. మా మామయ్య ఇద్దరిని గమనించి మా తోటి కోడలను ఏంది పాప నువ్వు అలాగా చూడు అని సరిగ్గా పట్టించుకోవట్లేదని కోప్పడ్డా. ఇప్పుడు నేను అన్నాను, అమ్మ నేను తెస్తే చూడు తన పిల్లలు చూస్తేనే కామైపోతున్నారు అన్నాడు. నేను అన్నాను, పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే మా అమ్మ చాలా మంది తల్లులు నాన్న రాని నీ సంగతి చెప్తాను, ఏ మాత్రం నేనే చెప్తాను. కలిగిన వాడు తప్పు చేసింది, వాడు నాశనం చేసింది, నష్టం చేసింది ఆ స్పాట్లో నీవు చూసావు. డ్యూటీలో ఉన్న, పని మీద వెళ్ళిన ఆయన ఎప్పుడు చూడాలి? ఆయన వచ్చాక ఏమండి పిల్లోడు ఇలా చేశాడండి అంటే ఏమంటాడు? అవునా, ఎందుకు చేసావురా? అది పనిష్మెంటా? వాడికి ఏమన్నా ఉంటుందా అని ఏమంటే అది తండ్రి అయినా తల్లి అయినా అలాగే పెద్దలందరికీ నా చేతులు జోడించి చెప్తున్నాను, పెద్దల ఇన్వాల్వ్మెంట్ పిల్లల క్రమశిక్షణలో ఉండకూడదు. ఎందుకంటే పెద్దోళ్ళకి చాలా గారం ఎక్కువ. ఉండవమ్మా నువ్వు చిన్నప్పుడు లేచావు అని వాళ్ళ ముందునే అని ఆయన పక్కకు తీసుకుంటారు మనవల్లో మనవరాలు. ఇక మొత్తం కథంతా వేసుకో. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు పిల్లల కోసం తల్లిదండ్రులకు పెద్దలకు కూడా మంచి జ్ఞానం ఇయ్యా అని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కుటుంబాలన్నిటినీ ధన్యకరమైన ఈ కుటుంబం మన కళ్ళు ముందు కనబడుతుండగా దేవుడు వారిని ఇంకనూ ఆశీర్వదించి వారిని పిల్ల తరము ప్రభు మహిమ కొరకు వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కుటుంబానికి మనకి చైర్మన్ గారికి పెద్ద నిండు వందనాలు తెలిసి నా మాట తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పెద్ద. అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టి నిజంగా చెప్తూ ఉన్నప్పుడు పిల్లల ఫ్యూచర్ అంటే మన పిల్లల ఫ్యూచర్ రేపటి పౌరులు అంటారు కదా, అది ఎంతగానో అనేకులకు దీవెనకరంగా మన బిడ్డలు ఉండాలి. సో ఆ రీతిగా మనము తల్లిదండ్రులు ఇంకా తాత వాళ్ళందరూ కూడా జ్ఞానంతో మనం పెంచినట్లయితే
వారు దేవుడి కొరకు నిలబడతారు, ఇంకా సొసైటీలో కూడా మంచి పేరు తీసుకొని వస్తారు. మంచి మాటలతో వాక్యంతో హెచ్చరించిన పెద్దమ్మకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఐ రిక్వెస్ట్ జాషువా అండ్ రూత్ అండ్ నిఖిల్ అమల ఇద్దరు కూడా మీ యొక్క కుమారులను తీసుకొని ముందుకు రండి. వారు ముందుకు వస్తుండగా ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఓనసీమ్ కమ్ అండ్ ప్రే. దేవుని సేవలో నడుస్తున్న పాస్టర్ ఓనసీమ్ వచ్చి ప్రార్థన చేస్తాడు. సో ఇద్దరు కూడా దయచేసి తల్లిదండ్రులు మీ కుమారుని తీసుకొని ముందుకు నిలబడితే చిన్న ప్రార్థన తర్వాత వారు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారంట. మహిమ కలుగును గాక. ప్రభువా, ఈ రాత్రి వేళ ప్రభువా, భాస్కరులను మీ యొక్క కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నా తండ్రి. నిఖిల్ అమలను ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి, రూత్ జాషువను ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి నీ సేవకులు ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ, నీ సేవకురాలి నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు మహిమను ఆరోపిస్తూ, ఎకబేతు హన్న పిల్లలను పెంచిన విధముగా ఈ కుటుంబీకులు ప్రభువా నిలబడిన ఇద్దరు జంటలు వారి పిల్లలు నీ మహిమ కోసం పెంచులాగున నీ కృప వారి మీదకి దిగవచ్చునుగా నీ ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఆ కుమారుడు పెద్దవారైనప్పుడు నాయన ఎలా నీ మహిమ కోసం నిలబడ్డారో తండ్రి, ఈ జంటలకు ఇచ్చిన ఈ కుమారుడు నీ మహిమ కోసం నిలబడుదురుగా నీ ప్రార్థన చేస్తున్నాను. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిన నీ మాట ప్రకారము ప్రభువా వీరికి కలిగిన కుమారుని బట్టి అనేకులు సంతోషించుదురుగా నీ ప్రార్థన చేస్తున్నాను. అది కేవలం నీ ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యము నాయన. ఇదిగో నాయన, ఆ ఆత్మ జ్ఞానముతో తల్లిదండ్రులు మీరు నింపి ప్రభువా ఆ కుటుంబాన్ని ప్రభువా మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ, ఆ కుమారుని ఎలా పెంచాలో ప్రభువా తనకు తగిన జ్ఞానం ఇచ్చి ఈ కుటుంబాన్ని నాయన నీ మహిమ కోసం నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ, ఇచ్చిన సమయాన్ని బట్టి, కుమారుని బట్టి, ఈ కోరికను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ, నీ ప్రత్యేకమైన జ్ఞానాత్మ ఈ తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించి ఈ పిల్లలు మీరు ఆశీర్వదించి అనేకులకు సంతోషం కలగజేసే పిల్లలుగా మీరు నిలబెట్టుకొని మహిమ పొందమని నీకు మహిమను ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank you, Pastor Onesime. ఈ సమయంలో మీరు you want to change the dress and come quickly. లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో నన్నెన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. లోకంలో నన్నెన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ,
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం కన్నిటిలో ఎల్లలో కృంగిన వేళలలో కన్నిటిలో ఎల్లలో కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయా శూద్రులతో నింపెను ఇహలో శూద్రులతో నింపెను సతతము తన కృప వెల్లడి చేయా శూద్రులతో నింపెను ఇహలో శూద్రులతో నింపెను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం హల్లెలూయా నాకెంతో ఆనందమే హల్లెలూయా నాకెంతో ఆనందమే సీయోని వాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే సీయోని వాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం హల్లెలూయా. ఇద్దరు కూడా వృత్తి జాషువా దయచేసి ఇట్లా ప్రత్యేకించి నేటి యొక్క సాయంకాల సమయంలో మా ఎదుట నిలవబడినటువంటి ప్రియ బిడ్డలు నాయన ప్రభా ఇదిగో తండ్రి కుమార్తె రూత్ జషీని బట్టి జాషువను బట్టి
కుమార్తె అమరును బట్టి, నిఖిలను బట్టి నీ చిత్తములో నాయన ప్రభా ఈ యొక్క సాయంకాలపు వేళ బిడ్డలకి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి దేవుని బట్టి దైవజనులుగా, తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, శ్రేయోభిలాసులుగా మేమందరము కలిసి ప్రభా బిడ్డలని మనసారా దీవిస్తూ మరి ప్రత్యేకించి నేటి ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో బిడ్డలకు నాయన ప్రభా నామకరణ మహోత్సవం నేను చేస్తూ ఉంటుండగా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో బిడ్డలకు నిండైనటువంటి మెండైనటువంటి మీ మేలు, మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి నీ యొక్క కృపను, నీ కనికరాన్ని, నీ ప్రేమను, నీ శాంతిని, నీ సమాధానాన్ని ఇరు కుటుంబాలపై నిండుగా మెండుగా అనుగ్రహించి అద్భుతమైనటువంటి దీవులతో నాయన ప్రభు మీరు వారికి ఇచ్చినటువంటి బహుమానాలను ప్రభు మీ కొరకు వారు పెంచగలిగేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు, బుద్ధి, జ్ఞానము, వివేకము తల్లిదండ్రులైనటువంటి వారికి అనుగ్రహించండి. అట్టి గొప్ప దీవెన నీ కృప ఈ బిడ్డలకి సదాకాలము అనుగ్రహిస్తూ నీ యొక్క అడుగు జాడలను బిడ్డలను పెంచడానికి కావలసినటువంటి మంచి నిర్ణయాన్ని ప్రియ బిడ్డలు తీసుకునేటట్లు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించిన ఆయన ప్రభు ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొందినటువంటి నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ నీ కృపలతో బలపరిచి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, మరి అయ్యగారు చెప్పినటువంటి రీతిగానే వారి పేర్లు అక్కడ మరుగున ఉన్నాయి, మీకు రివీల్ చేయబడతాయి. అయితే ఇందులో మరి మొట్టమొదటిగా జాషువా, రూత్, మరి దేవుడు వీరికి అనుగ్రహించినటువంటి ఈ కుమారుని యొక్క పేరుని నేను ఇప్పుడు చెప్తాను. అయ్యగారు ఇందాక చెప్పారు మీ డ్యూటీ, మీరు ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు ఒకేసారి చెప్తాను, మరి ఎంతమంది వింటారో మళ్ళీ అయ్యగారు మిమ్మల్ని అడుగుతారు కాబట్టి మీరు కూడా చెప్పాలి. ప్రభువు యొక్క ప్రేమను బట్టి కుమారుడు జాషువకును కుమార్తె రూత్ జెస్సీకి తల్లిదండ్రుల యొక్క అభిష్టం మేరకు వారు ఇష్టపడి దేవుడు వారికి ఇచ్చినటువంటి చక్కనైనటువంటి నామము పేరు జస్టిన్ షాన్. ఒకేసారి నేను చెప్తానని ఇప్పుడు మీరు చెప్పాలి. జస్టిన్, నేను సగం చెప్పాను, మిగతా గట్టిగా జస్టిన్ చెప్పండి. సంతోషంగా ఉందా? రైట్. ఇంకొకటి మిగిలింది, దాని విషయం అయ్యగారు చేస్తారు. ఓకే, ఫస్ట్ పేరు రివీల్ అయింది జస్టిన్ షాన్. సెకండ్ పేరు గురించి ఒక చిన్న ప్రార్థన చేసి నిఖిల్ అమలా గురించి ప్రార్థన చేసి కుమారుడి పేరు చెప్తాం. నిఖిల్ని, అమలాని ప్రభా మీరు దీవించినారు, కుమారుని ప్రభాని ఇచ్చినందుకు వందనాలు. మరి ఈ సమయంలో ఆ బిడ్డకు ఇచ్చిన పేరు బట్టి వందనాలు ప్రభా. నివీన్ అబ్రహాం అని ప్రభా పిలుస్తున్నాము. ఆ బిడ్డను ఈ యొక్క పేరుతో ఈ రోజు నుంచి పిలుస్తుండగా అబ్రహాము దీవెనలో ఆ బిడ్డ మీద నిండుగా ఉంచమని యేసే నామములో అడుగుతున్నాడు తండ్రి. ఆమేన్. ఓకే, రెండవ పేరు ఏంటంటే నివిన్ అబ్రహాం. ఓకే, సో ఈ పేర్లను ఇప్పుడు రివీల్ చేస్తారు. లెట్స్ సీ. ముందుగా అది రిలీజ్ అవుతున్నది, సో ఆ పేర్లు కనబడతాయి. అప్పటి వరకు గ్రాండ్ పేరెంట్స్ మీరు పెడతారా?
గ్రాండ్ పేరెంట్స్ దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. చెప్పండి కూడా గట్టిగా. అసలు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కూతురులకి నీకు మహిమ చెల్లిస్తున్నా. రోజు విషయంలో నువ్వు చూపిన కృప కొరకు దయకొరకు నీకు వందనాలు ప్రభా. అన్ని ప్రేమించి ఇచ్చిన ఈ కుమారుని బట్టి నీకు వందనాలు. ఈ దినమందు నా తండ్రి ఆ కుమారునికి నామకరణ చేస్తూ ప్రభా ఈ యొక్క ఉయ్యాల్లో బాబును పండబెడుతుండగా నీ కృపను చూపండి. నీ సన్నిధి, నీ దీవెన, నీ ఆశీర్వాదము ఈ బిడ్డ మీద మెండుగా కుమ్మరించి మీరు మహిమ పొందమని నీ జ్ఞానాత్మ చేత తల్లిదండ్రిని ఈ కుమారుని నింటిని మహిమ కొరకు నిలబెట్టి వాడుకోవాల్సిందిగా ప్రత్యేకమైన నీ ఆశీర్వాదం ఏ కుటుంబం మీద నుంచి నిలబెట్టమని మా ప్రభు రక్షకుని నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము. ఆమేన్. ఈ సమయం తన వారిని ప్రేమించి మీరు ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ మహిమార్థంగా ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా వెలుగుకు జరగాలి. నేను చూపించిన కుటుంబంగా ఈ కుటుంబాన్ని ఈ చిన్న కుమారుని మహిమతో గురించి ఈ సన్నిధిలో నిలబెట్టుకోమని మా ప్రభు రక్షకుని నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము స్వామి. ఆమేన్. Abraham is మాకు ఇన్విటేషన్ మళ్ళీ మా కోసం అందరం వచ్చినట్టు వెరీ థ్యాంక్ఫుల్. లైక్ వీ కెన్ అండర్స్టాండ్ మా పాస్టర్ గారు సే we are very precious. They said how to behave like all the family members. We are very thankful for that. And మా ఇంట్రెస్ట్ మన నుంచి మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. లాస్ట్ ఇయర్ మేము చాలా ఇబ్బందులు పడడం పెళ్ళి ఇవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ 2024 మా అక్క మ్యారేజ్ కావచ్చు, మిగతా మ్యారేజ్ కావచ్చు, దేవుడు మా కుటుంబంలో చాలా అద్భుతంగా నేర్పించాడు. దానికోసం మా కోసం ప్రార్థన చేసేందుకు మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం పాస్టర్ గారి కోసం మేము చాలా సంతోషంగా ఉన్నాము.
ఈ ఇయర్ కూడా మేము చాలా అద్భుతాలు చూసాము మా కుటుంబంలో. అందుకోసం మరి మేము లైక్ థ్యాంక్ యూ ప్రేయర్ మేము అరేంజ్ చేసుకున్నాము. మా ఇన్విటేషన్ అందించి మీ అందరూ వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మీ అందరి కోసం మేము ప్రేమ విందు అని చేసాము. అందరూ తీసుకొని మాకు పిల్లల్ని బెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాం. నీ చిత్తములో మీరు దీవించి ఆశీర్వదించి ఈ జోలా కార్యక్రమంలో నాయన ప్రభు ఇదిగో తండ్రి ఆది నుంచి అంతము వరకు మీ చిత్తాన్ని ఉంచారు, బిడ్డలను దీవించారు, ఆశీర్వదించారు. అందును బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. నీ చిత్తానికి నాయన ప్రభు ఇరు కుటుంబాలను పసిబిడ్డలను నీ పాద సన్నిధిలో ఎత్తుపట్టుచూ ఉన్నాం ప్రభు. దైవజనులుగా, స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా, విశ్వాస బృందముగా నాయన మేమందరము ప్రార్థన చేస్తూ ఉన్నాం బిడ్డల యొక్క అభివృద్ధి నిమిత్తం. రానున్నటువంటి దినాలలో ప్రభా ఇదిగో వారి పేర్లకు తగ్గట్టు బిడ్డల నాయన అద్భుతముగా ఆశీర్వదింపబడి ఈ నామానికి మహిమకరముగా వారి యొక్క కుటుంబాల జీవితాలకు నాయన ఘనమైనటువంటి వారిగా ఆశీర్వాదకరముగా ఉండేటట్టు ఆ ప్రియ బిడ్డలు ఇరువురిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా ఆది నుంచి అంతం వరకు మరి ప్రత్యేకించి నీ యొక్క ప్రియ దాసును ప్రభా మీ యొక్క ఆత్మతో అభిషేకించి పీటరయ్య గారి యొక్క ఆధ్వర్యములో ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేసి కుటుంబ సభ్యులతో పాటు మాకందరికీ అనుగ్రహించినటువంటి ఈ సంతోషాన్ని బట్టి మీ ఘనమైనటువంటి నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. బిడ్డలందరినీ నీ చిత్తములో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి నాయన ప్రభా వారి యొక్క గృహాలకు క్షేమంగా చేర్చి నీ చిత్తానుసారమైనటువంటి దీవుడు పొందుకునేటటువంటి బిడ్డలుగా చేరినటువంటి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలతో బలపరిచి మా గృహాలకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి వచ్చిన మనందరికను, సకల పరిశుద్ధులకును, భాస్కర్ రావు కుటుంబంతోనూ అలాగే జోసఫ్ కుటుంబంతోనూ ప్రత్యేకంగా జస్టిన్ షాన్తోనూ అలాగే నెవీన్ అబ్రహాముతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నీ కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్. Thank you very much. Thanks everybody. So, dinner చేయొచ్చు as well as security చేయొచ్చు.